అందరూ వస్తున్నారు. నేను ప్రేయర్స్కి దేవుడిని దీవించును గాక. ఆమేన్. రాత్రి కాల సమయంలో గత వారం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయాల గురించి మనం ధ్యానం చేసాం. క్రీస్తు యేసును కలిగిన యొక్క మంచి మనస్సును మీరును కలిగి ఉండాలి అని దాన్ని చూసినాం. అదేవిధంగా సంఘంలో ఐక్యత, సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని చూసినాం. అదేవిధంగా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని పౌలు గారు చెప్పిన సందర్భాన్ని చూస్తున్నాం. కొన్ని మాటలు గత వారం ధ్యానించాను. ఆ ధ్యానం మాత్రమే. నన్ను బలపరిచిన వాని అంత నేను సమస్తలను చేయగలను అని 4 అధ్యాయాల్లో 4 పాయింట్లు మనం చూస్తున్నాం. బంధకంలో ఉండి కూడా మీరు కలిగి ఉన్న దాతృత్వం బట్టి, మీరు కలిగి ఉన్న దేవుని అందరూ మీరు కలిగి ఉన్న భయభక్తుల బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇదే కదా దేవుని ఎదుట నాకు మెప్పు ఘనత అంటూ పౌలు గారు ఆ పత్రిక రాసిన ఆ సంఘం గురించి మనం ధ్యానించాం. అదేవిధంగా మరి ఈ వారం చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభుత్వంతో మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా కొన్ని విషయాల్లో నా పట్ల దేవుడు చేసిన మేలు ఏమిటో నేను ఆలోచించినప్పుడు, నిజముగా దేవుడు ఒకరిని దృష్టిస్తే, నిజముగా దేవుడు ఒకరిని ఏర్పరచుకుంటే ఏ రకంగా కార్యాలు చేస్తున్నట్టు కొన్ని మాటలు చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వాక్యం చదివి సహాయం చేయండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 6వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చాలు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుల గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ఈ యొక్క సాయంకాలపు వేళ అయ్యా నా తండ్రి కొన్ని నిమిషములు మీ లేఖనాలు ధ్యానిస్తుండగా మీ అమూల్యమైన సహాయాన్ని, మీ యొక్క ఆత్మ నడిపి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి, అందరికీ ప్రభా ఈ లేఖనాలు అవసరమైన ఎవరికి ప్రభా ఎవరి గురించి ప్రభా ఈ మాటలు మీ సిద్ధపరచడం మాకే తెలియదు. ఆయన వింటున్న మాకు గ్రహించగల మనస్సును, వెలుగల చెవులను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన సంఘంలో ఆత్మ చెప్తున్న మాట శ్రద్ధగా వాడు ప్రభా, చెవిలి గలవాడు ప్రభా వినుడు కాకున్నట్లుగా ప్రభా శ్రద్ధగా నీ యొక్క వాక్య ధ్యానం చేసినట్లుగా, వాక్యాన్ని విన్నట్లుగా మీరే మాకు సహాయం దయచేస్తున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనకందరికీ తెలిసిన మాటే అది. మరొకసారి చదవండి. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చాలండి. దేవాతి దేవుడంట ఇశ్రాయేలు ప్రజల్ని చూచాడంట. చూచిన దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. ఎందుకని అంటే మనం రెగ్యులర్ గా మన వాక్య ధ్యానం చేస్తూ ఉంటాం. మరొక్కసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం వాళ్ళు వాగ్దాన భూముల నుండి ఐగుప్తు అనే ప్రదేశానికి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత యోసేపు ఉన్న దేవులన్నీ కూడా బాగానే ఉన్నాయి. యోసేపును ఎనగని వేరొక రాజు వచ్చినప్పుడు వాళ్ళకి శ్రమలు ప్రారంభమైన తర్వాత వీరు బహుగా ఆశ్చర్యించబడుతున్న రీతిని ఆ దేశపు రాజు చూసి ఏం చేశారంటే, రేపటి దినాన వీరు మనతో యుద్ధం చేస్తారేమో కానీ వీరిని మటుకు ఒక ప్రత్యేకమైన రీతిలో వీరిని శ్రమ పెట్టనున్నట్లు వాళ్ళు ఒక ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. ఆ రకంగానే వారు శ్రమ పొందుతున్నప్పుడు ఇంచుమించు వాస్తవంగా చెప్పాలంటే, హిస్టరీ ప్రకారం చెప్పాలంటే ఒక 200 సంవత్సరాలు జరిగిపోయినాయి. వీళ్ళు ఎంతమంది వెళ్ళారండి? 72 మంది వెళ్ళారు. దగ్గర 100 లోపే వెళ్ళారు. కానీ వారు ఎంతమంది విస్తరించారు అప్పటికంటే దగ్గర 6 లక్షల కాల్వలు, లక్షలు అయిపోయారు జనాలు. కానీ వీరితో చేయిస్తున్న బెట్టు పనులు, వీరితో చేయిస్తున్న పనులు చూస్తుంటే వారికి చాలా బాధ అనిపించి వారందరూ కూడా దేవాతి దేవునికి మొరపెట్టారట. ఏం చేశారండి? శ్రమ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? జీవము గల దేవునికి వీరు మొరపెట్టినారు. మొరపెడుతున్నప్పుడు ఆకాశమందు ఆశీన దేవుడు వారి యొక్క బాధను ఏం చేశారంటే
దృష్టించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే లక్ష్యము చేశాడు. అంటే ఈ యొక్క ఇబ్బందుల నుంచి వారిని ఎలా బయటకు తీసుకుని రావాలి. ఈ రాత్రికాల సమయం ముందు మనము గమనించాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని యొక్క దృష్టిలో పడాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుని యొక్క దృష్టిలో పడటానికి వాళ్ళకు కలిగి ఉన్న ఇబ్బంది కావచ్చు, పైన రాజు వీరు పెడుతున్న బాధనే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వారు పెట్టిన మొర చాలా ఘనముగా ఉందండి దేవుని దృష్టి చూస్తే ఆయన అక్కడ నుంచి చూస్తున్న ప్రజలు పెడుతున్న మొర అర్థం రాసుకుని వచ్చాడు. ఆయన చాలా బాధాకరంగా ఉందంట. దేవుడు అనుకున్నాడు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని నేను విడిపించాలి. ఈ మాటలు ఎందుకని ధ్యానం చేస్తున్నామంటే మన మీద ఏలుబడి చేస్తున్న పాపం ఉంటుంది. మనుష్యునిగా పుట్టిన మన మీద ఆది నుండి ఏలుబడి చేస్తున్న ఒక పాపం అనేది ఉంది. మరి ఆ పాపం మన నుండి తీసివేయడానికి, సంపూర్ణంగా తీసివేయడానికి, మన నీతిమంతులుగా మార్చడానికి మనకు ఒక వ్యక్తి కావాలంటారు. ఆ ఒక్క వ్యక్తి ఎవరండి? నీవు నేను ఆరాధిస్తున్న యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవాతి దేవునికి మొరపెట్టినారో దేవుడు ఆల్రెడీ వారి విషయంలో వారికి విడుదల కలిగి చేయాలని ఒక వ్యక్తిని ఆయన సిద్ధపరుస్తూనే ఉన్నాడు. 3వ అధ్యాయం స్టార్టింగ్ 4వ అధ్యాయంలో ఎవరినంటే మోషే. ఎవరినండి? మోషే 40 సంవత్సరాలు పొరకుటుంలో ఉన్నాడు. తర్వాత మామ ఇంట్లోగా 40 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అండి? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి 6 లక్షల మంది జనాన్ని తీసుకున్నామంటే వీళ్ళ దగ్గర అసలు స్టామినా ఉంటుందంటారా? మోషే చెప్పిన కారణాలు చూస్తే నిజంగా మనుషుడిగా ఉన్నవాడు ఎన్ని కారణాలు చెప్పాలో ఇంచుమించి అన్ని కారణాలు చెప్పాడు. నేను నోటి మాంద్యం వ్యక్తిని కదా, వీళ్ళ ప్రజలు నా మాట వింటారా? అసలు అక్కడికి వెళ్తే నా మాట వింటారా? అసలు వాళ్ళు మామూలుగా లేరు ఇశ్రాయేలు ప్రజలు. వాస్తవంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ చూస్తే ఇంచుమించు యావరేజ్ మనిషి యొక్క హైట్ ఎంత చెప్పుకుంటారా? 6'2", 6'3". యావరేజ్ ఎంత ఉంటారండి? 6 పైనే ఉంటారు. ఇంకా ఘనంగా ఉండే ఎంతమంది ఉంటారో తెలియదు. ఇంకా ఎంత వారి దేహాదారుడ్యం కానీ చాలా గొప్పగా దేవుడు యొక్క మరి గొప్పతనం కానీ. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్తే వింటారా అంటే నేను మీకు తోడై ఉన్నాను. అసలు వారిని పక్కన పెడితే ఆ ఫరో రాజుకి నిలబడలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బానిసత్వం ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు శ్రమంలో ఉన్నారు. నేను వారికి విడుదల కలిగి చేస్తానని నేను వెళ్ళానుకో, నా మాట ఎవరు ఎన్నుకోగా నన్ను కూడా తీసుకెళ్ళి దాంట్లో నిలబెడతారు బాబు అంటే నేను ఇవి తోడుగా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడు మన యొక్క శ్రమని దృష్టిస్తాడు. ఆ శ్రమ గల కారణం ఏంటో కూడా దేవుడు దృష్టిస్తాడు. అయితే ఆయన ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు తాను అబ్రహాముతో చేసిన నిబంధన గుర్తొచ్చిందండి దేవునికి. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వాక్యంలో ఆ మాట్లాడండి. మీరు తీసి చదవండి. 15వ అధ్యాయం 13వ వాక్యంలో 400 ఏళ్ళు నీ ప్రజలు అంటే నీ సంతానము వేరొక పరదేశులుగా ఉండి దాస్యం అనుభవించి మరలా తిరిగి వస్తారు. తిరిగి వచ్చేటప్పుడు ఏంటంటే గొప్పగా వాళ్ళు సంపాదించిన దాంతో పాటు ఇంకా అధికంగా ఆ ప్రాంతంలో మొత్తం తీసుకొని మరలా తిరిగి వస్తారని ఒక మాట చెప్తారు. అన్నమాట 400 సంవత్సరాలు. సో ఈ మోషేని ఎన్నికి చేస్తున్నాడు దేవుడు, పక్కన ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే ఏమన్నాడంటే మనకు ఒక శ్రమ కానీ, మనకు ఒక ఇబ్బంది కానీ, మనకు ఒక కష్టం వస్తుందంటే ఆ కష్టం నుంచి, ఆ ఇబ్బంది నుంచి నిన్ను విడుదల చేయటానికి ఏ మనుషుడు అవసరమో, ఎవరి సహాయం నీకు కావాలో ఆ సహాయాన్ని కొరకు దేవుడు ఆల్రెడీ కొరకు అక్కడ బ్యాక్గ్రౌండ్ వరకు స్టార్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేశాడు. 400 సంవత్సరాలు చెప్పారు. వీరు దాస్యం కిందకి వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారండి వీళ్ళు? ఎప్పుడు వెళ్ళిపోయారు? యోసేపు తర్వాతకి దాస్యంలోకి వెళ్ళిపోయింది. తర్వాత దాస్యం అనిపిస్తూ ఉన్నారు కదా. దేవుడు పై అధ్యాయంలో 2వ అధ్యాయం 20 చదివారు కదా, 24లో ఉన్నది. అబ్రహాముతోనూ యాకోబుతోనూ ఇస్సాకుతోనూ తను చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. జ్ఞాపకం చేసుకొని 400 సంవత్సరాల తర్వాత తీసుకుని వస్తాడు కదా. అందుకని దేవుడు చేసిన నిబంధన బట్టి ఇక వీరిని తీసుకుని రావాలి బయటికి. దేవుడు నీతో నాతో కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఇదిగో ఈ నెల వాగ్దానం చేస్తాడు, చూడము
నారి చేతుల మీద నిన్ను చెక్కుని ఉన్నాను, నీ ప్రాకారాలన్నీ కూడా మీరు దాన్ని చాలా సరదాగా చూసుకోవచ్చు వాగ్దానాన్ని. కానీ ఎవరైతే దాన్ని ఇది నా కొరకు దేవుడు నాకు అనుగ్రహించాడు, అయ్యా నువ్వు చెక్కు, నన్ను నీకు ఇష్టమైన రూపంలో నన్ను చెక్కు, నీకు ఇష్టంగా ఎలాగా ఉంటే నేను బాగుంటుంది నువ్వు చెక్కి ఆయన చేతికి అప్పచెప్పుకున్నప్పుడు, ఫర్ సపోజ్ చెక్కేటప్పుడు కొంచెం దెబ్బలు ఎక్కువ పడతా ఉంటాయి. ఒక అందమైన శిల్పం రావాలంటే ఏమవుతుందండి, కొంచెం తప్పదు. చెక్కి అతను ఏం చేస్తారంటే ఆ రూపు తీసుకోవడం కోసం నానా రకాల పనిముట్లు ఉపయోగించి చెప్తాడు. చెక్కిన తర్వాత అది అలాగా ఒకప్పుడు ఎన్నితే పరికరం శిలగా ఉంది, తర్వాత అది అపురూపమైన వస్తువుగా మార్చబడింది. ఎప్పట్లో దాన్ని బయటపడేస్తారా? దాంట్లో ప్రత్యేకమైన పొజిషన్ పెడతారు, దాంట్లో కూర్చొని పెడతారు. ఈ వాగ్దానం ఎటువంటి ఎలా ఉంటుందంటే, దేవుడు మనకు ఏదైనా వాగ్దానం చేసి ఉన్నాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపూర్వకంగా ఉంటాడు. దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. చాలా మంది జీవితాల్లో దేవుడు మాట ఇచ్చినాడు కదా, నిబంధన చేస్తున్నాడు కదా అని వాళ్ళు వదిలేలా, కానీ వారు మొరపెడతా ఉన్నారు. దేవుని దృష్టిలో పడేంత వరకు వారు మొరపెడుతూనే ఉన్నారు. రైట్ టైం రానే వచ్చింది, దేవుడు మన లక్ష్యము చేసి వారి కొరకు సిద్ధపరిచిన మోషేని పంపించారు. ఆ ఇశ్రాయేలు ప్రజల దాస్యం నుండి ఆ బానిసత్వం ఉన్న వారికి విడుదల కలిగజేసి తీసుకొచ్చు. ఇంకో మాట మనం చూసినట్లయితే, దేవుడు ఒక వ్యక్తి లక్ష్యం చేస్తే ఎలా ఉంటుందంటే, అదే అధ్యాయం యోసేపు గురించి కూడా చూసినట్లయితే, యోసేపు అన్నలందరూ కూడా అవసరం లేదని చెప్పేసి బావిలో పడేశారు, అమ్మి వేస్తున్నారు, దాస్యంలోకి వెళ్ళిపోయాడు, బందీకరణలోకి వెళ్ళిపోయాడు. దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనాన్ని, యోసేపు చూపించిన దర్శనాన్ని ఏదైతే ఇస్తా అన్నాడో వాటన్నిటినీ యోసేపు మర్చిపోలేదు. యోసేపుకి ఇచ్చిన దేవుడు మన జీవితంలో దేవుడు అనేక దర్శనాలు ఇస్తాడండి, అనేక వాగ్దానాలు ఇస్తాడు. మన బైబిల్ దుఃఖంతో బాధతో వాక్యాలు చూసినప్పుడు ఆ రోజు మనకి ఏంటంటే ఒక నమ్మకం, ధైర్యం వస్తుంది. 2 రోజుల తర్వాత దాన్ని మర్చిపోతాం. ఈ సంఘాలైనా ఇక వాక్య పరిచయమైనా ఎందుకు దేవుడు నియమించారంటే, దేవుడు మనతో చేసే నిబంధన మనం మర్చిపోకుండా, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ నాతో నువ్వు పలానా స్టేజ్ వస్తుందా నేను ఒకటి ఇస్తారా అని ఆయన గుర్తు ఉంటుంది. నేను పలానా టైంలో పలానా ఏది వస్తుందని ఇస్తాను, కానీ నాకెంతవరకు గుర్తుంటుంది, నాకెంతవరకు గుర్తుంటుందని ఇంపార్టెంట్, నాకు ఎంతవరకు ఆసక్తి ఉంటుందని ఇంపార్టెంట్. మొదటి సమయాల గ్రంథంలో 1:11 చూసినట్లయితే హన్నా ప్రార్థన చేస్తాడు, సైన్యముల అధిపతి యెహోవా, నీ దాసురాలనైనా నీ సేవకురాలనైనా, చదువు నా మాట, నాకు కలిగి ఉన్న శ్రమను చూచి జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు 11 చదవండి ఒకసారి. 11 నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం, మరలా చదవండి అన్న. నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, మనకు కలిగి ఉన్న శ్రమని చూచే దేవుడు. ఆ శ్రమ అన్న ప్రదేశంలో నీకు కలిగి ఉన్న కష్టం ఏదైనా కావచ్చు, ఆత్మీయంగా ఎదిగే వ్యక్తి వెంట నువ్వు ఏదో సమ్ రీజన్స్ వల్ల ఆత్మీయ స్థితిలో పడిపోయి ఉన్నావు. పడిపోయి ఉన్నప్పుడు నీవు సరి చేసుకోవాలనే మనస్సు నీకు కలిగి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నువ్వు పెనుగులాడుతున్నప్పుడు దేవుడు దాన్ని చూస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి, దాన్ని చూస్తాడు. కొంతమంది ఏంటంటే వార్త వేయబడిన మనస్సాక్షి కలిగి దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఇంకా లంచాలు పుచ్చుకుంటూనే ఉంటారు, ఇంకా పాపిష్టిలోకంలో జీవించాలి, లోక సంబంధమైన వ్యసనాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఈ లోక సంబంధమైన ఫ్యాషన్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఈ లోకంలో ఎలా నేను రిప్రజెంట్ చేసుకోవాలని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. లోకము దాని ఆశలు గద్దించిపోయే సమయం వస్తుంది. అవునాక యుద్ధాలు జరుగుతున్నాయి, ఏ రోజున ఎటు నుంచి ఏ బాంబు పడుతుందో లేదో తెలియదు, ఎవరికి తెలియదు, ఏ మిసైల్ ఎటు నుంచి వస్తుందో తెలియదు. జనం ఎలా ఉన్నారంటే ఇశ్రాయేల్ ప్రజలే కానీ ఆ పక్కన ఉన్న దేశాలు అంటున్నాయండి, ఇలా పట్టుకున్నాను ఏ టైం ఏమవుతున్నాయండి, ఏ సైరన్ అనుకోవడం మళ్ళీ ఎక్కడ పరిగెత్తాలి. ఒక ఆయన నిన్న వీడియో చూస్తాను, ఎప్పుడు సైరన్ మోగితే అప్పుడు అర్ధరాత్రి లేదు, పగలలేదు, రాత్రి లేదు. సైరన్ వినపడటం ఏంటి, ఎక్కడుంది, ఆ బంకర్లోకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి. నెమ్మది లేదు లోకంలో, దేవుడు మనకి గొప్ప నెమ్మది ఇచ్చింది. ఈ నెమ్మది ఇచ్చిన సమయంలోనే మనం ఎంతవరకు ఆయన గణపరచగలుగుతామో అంత గణపరిస్తే మనకు ఆశీర్వాదం. చుట్టూ ఉన్న పరిస్థితులు మన కన్ను ముందు ఉన్నప్పుడు, ఆ కష్టం మన దేశం ఎంటర్ అవ్వకముందు మనం ప్రార్థన చేస్తాం అనుకో, ఆయన
రక్షణ పాటు నేర్పిస్తాడు. మన కుటుంబాల చుట్టూ, మన దేశాల చుట్టూ, మన సంఘాల చుట్టూ దేవుడు మనకి క్షేమ స్థితిని కలుగు చేస్తాడంటే శ్రమలో ఇబ్బందులు ఉన్న వారి కొరకు మనం ప్రార్థించడం కొరకే. మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ప్రార్థనా శక్తి తక్కువైపోయినప్పుడు ప్రభు మరలా ఆయన దగ్గరికి వెళ్ళి మనల్ని చూస్తూ ఉంటాడు. ఎందుకు మన ప్రార్థనా శక్తి మనం లోపిస్తూ ఉంటుందంటే ఇహలోక సంబంధమైన ఐహిక విచారం. ఏ విచారం అండి? ఐహిక విచారం. దాని గురించే ఎక్కువ ఆలోచన. ఇంకా ఏమి చేయాలి, ఇంకా ఏమి చేయాలని కాదు, ఇంకా ఏమి చేశాను నా దేవుడి కొరకు, నేను ఏమి చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజే నా ప్రభు యొక్క రాకడ దినం అనుకోండి. లేదు, ఈ రాత్రి కాల సమయంలో ప్రభుని దృష్టించి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె నా కోసం ఏం చేస్తున్నావు? కనీసం నీ క్రియలను సరి చేసుకున్నావా? నిన్ను నువ్వు శుద్ధిగా చేసుకున్నావా? నిన్ను నువ్వు పవిత్రపరుచుకున్నావా? ఈ పాపం స్థితి నుంచి విడిచి వచ్చున్నావా? ప్రార్థనా జీవితాన్ని మనము కట్టుకోవాలి. ఏకీభవిస్తూ ప్రభుతో ప్రార్థన చేసి ఒక మనుషులతో మాట్లాడండి. ఆయన అబ్రహాంతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడే దేవుడు మనము ధ్యానిస్తున్నప్పుడు మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. ఆమె ప్రార్థన చేస్తుంది ఏంటంటే, నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. ఎక్కడ ప్రార్థన చేస్తుందంటే ఇంట్లో ప్రార్థన చేయట్లా, దేవుడి సన్నిధికి వచ్చి ఎక్కి ఏడుస్తూ ఆత్మలో ప్రార్థన చేస్తుందంట. దేంట్లో ప్రార్థన చేస్తుందండి? ఆత్మలో ప్రార్థన చేస్తుంది. అంటే శారీరకంగా చేసింది, ప్రార్థన చేసింది సమస్య వెళ్ళిపోయింది, కానీ లోపల మనసు తారసపడుతున్నాడు కదా. పెదాలు కదుపుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు వచ్చి కనిపెట్టి చూశాడండి. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రకము ప్రార్థన మనం చేస్తున్నామో, నామకే వాస్తే ప్రార్థన చేస్తున్నామా, ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నామా, అయ్యా నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి నీ పాత్రగా నువ్వు వాడుకోయని ఇష్టపూర్వకమైన ప్రార్థన చేస్తాను. మా డాడీ నాకు చాలా ఇష్టం అండి. నేను చెప్పండి సరిపోద్దా? మా నాయన నాకు చాలా ఇష్టం చెప్పండి. మా నాయనకి ఏం చేస్తే ఇష్టం అది చేస్తే చాలు, నువ్వు ప్రేమ గొప్ప చెప్పుకుని అవసరం, లోటు చెప్పవసరం అని అంటారు కదా. అవునా కాదండి? ఆయన ఏమన్నంటే, మిమ్మల్ని నేను వెలుగు సంబంధంగా చేశాను, వాక్యం మీలో ఉండాలి, వాక్యానుసారమైన జీవితం మీలో ఉండాలి, పాపం మీ మీద ఏలుబడి చేయడానికి ఎంత మాత్రము కూడా. ఎందుకంటే నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరును కూడా దేవుణ్ణి నిత్యము పరిశుద్ధమైన దొత్తలో పరిశుద్ధులను కొనియాడపరిచిన దేవుడు ఈ రాత్రి కాలం నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటే, పరిశుద్ధత. మన అవసరత అన్ని ఎరిగిన దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సమయం సందర్భం వచ్చింది కాబట్టి. మా కంపెనీ లాస్ట్ వీక్ ఇయర్ క్లోజింగ్ అప్పుడు యాక్చువల్గా శాలరీస్ని హైక్స్లో తీసుకుని వస్తాం. అంటే ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేయాలని నేను ఒకటి అనుకుంటా ఉన్నా, నోరు తెరిసైతే అడగలా, కానీ నాకు లోపల మనసుతో ఒక ఫైటింగ్ జరుగుతూ ఉంది. నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నాను, నోడుతున్న ప్రార్థన కాదు కదా. నా మనసు అంటుంది, ఈ ఒకసారి మేనేజర్తో మాట్లాడి అడుగు అసలు ఏమంటాడా అంటుంది మనసు. ఇంకో మనసు అంటుంది, మేనేజర్ అడగాల్సిన అవసరం నీకేం వచ్చింది, నువ్వు ఫైల్ చేసిన దారిది కదా. అర్థమవుతుందా? నాకేదో చిన్న విషయం మీద ఒక చిన్న కోరిక ఉంది, అది ఇస్తే బాగుంటుంది కదా అని మనసులో సర్లే ఇనిషియేట్ చేపిద్దాము, ఒకసారి ఏదైనా లోకానుసారంగా ఒక మాట వాడదామని నా మనసు లోపల నుంచి ప్రేరేపణ ఇస్తా ఉంది. అర్థం కలదా? ఇప్పుడు క్లారిటీ మీ ఇద్దరు మా కంపెనీ ప్రకారము పర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళకి కొన్ని షేర్లు ఇస్తారు. షేర్లు ఇచ్చే కాడ నేను లాస్ట్ ఇయర్ కొంతమంది తీసుకున్నారు, నాకు కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల నేను అడగలేదు, దాని విషయం ఎక్స్పెక్ట్ చేయలేదు. మన పర్ఫార్మెన్స్ మన అంతే బాగుండి కంపెనీలో మంచి గ్రోత్ ఉంటే షేర్స్ అనేవి వస్తాయి. సో నేను నా మనసులో అనుకున్నాను, అట్లీస్ట్ ఇన్ని కంపెనీలు మంచి కంపెనీలు చేసి ఏ ఒక్క కంపెనీలో ఒక షేర్ లేదు, మన కంపెనీలో లేకపోతే మేనేజర్ 1-to-1 అన్నాడు, సరే ఆయన ఇవ్వకపోయినా అట్లీస్ట్ మనం కొంచెం ఇనిషియేట్ చేద్దాము, సార్ కటింగ్ మీద ఇస్తే బాగుంటుంది అన్న అడుగుదామన్నప్పుడు వెంటనే లోపల అంత అవసరం, దేవుడు నీకు సిద్ధపరచ నాలో లోపల నా మనసు ఎందుకు దీని విషయంలో నీ మనసు చెప్తున్నావు, నువ్వు అడగవలసిన నువ్వు అడగద్దు, అడిగి నువ్వు లోకు కావద్దు. లోపల మనస్సు మాట అడగమాక, ఏ విషయం కూడా అడగమాక.
సమయం రానా వచ్చింది, 1-to-1 జరిగి మా మీద జరుగుకుంటూ కూర్చున్నాడు. బాబు ఇది అని చెప్పాడు. మీరు చేసిన ప్రార్థన బట్టి నాకు బాగా హైక్ ఇచ్చారు, దేవుడికి స్తోత్రం. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కూడా చెప్పాలిగా, ఆయన నోటితో అన్నాడు, నీకు నీ షేర్ చేస్తున్నాడు, దేవుడికి స్తోత్రం. అడుగుతాము అని మనసులో అనుకున్నా, కానీ లోపల మనసులో నేను అడగొద్దు అని ఫైల్ చేశాను. నీకు ఇష్టమైతే ఒకవేళ, ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు లే ఆఫ్లు జరుగుతున్నాయి, ఒకసారి షేర్స్ అనేది ఒకసారి ఇనిషియేట్ చేస్తే అది 4 years వరకు 25% కట్ చేస్తాం. మన శాలరీ ఒకసారి కూడా అమౌంట్ వేస్తాం, అంటే 4 years వరకు అవి లాక్లో ఉంటాయి. ఈ ఒక వ్యక్తి నేను ఒక 4 years నేను లాక్ చేయాలి అంటే ఫస్ట్ ఇనిషియేట్ చేసేది షేర్ ఇనిషియేట్ చేస్తాడు. ఎందుకంటే గబుక్కుని పోతే నీకు 25% వస్తాయని ఇండైరెక్ట్ చెప్తాడు అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఒక 4 years ఉంటాడని ఇటుకి ఇలాగ ఇచ్చినట్టు కొన్ని లాజిక్స్ ఉంటాయి. సరే ఏదేమైనప్పటికీ నేను అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే అసలు దాని విషయంలో నాకు ఒకప్పుడు ఉండేది, మా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉండేవాళ్ళు నీకు ఇచ్చాను, నాకు లేదురా బాబు. కానీ ఈ సంవత్సరం ఎందుకు అనిపించింది, ఎందుకంటే నేను స్టిల్ నైట్ 2 o'clock 3 o'clock వరకు కూడా కొన్ని ఇష్యూస్ మీద వర్క్ చేశాను. సో ఏదేమైనప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయడం అడుగుదాం అనుకున్నా, కానీ నాకు మనసు అంటే అసలు ఏం అడగదు, నువ్వు మౌనం కూర్చోను, నువ్వు దేని విషయంలో అడుగుతున్నావు అది ఆల్రెడీ ఆయన తెలుసు. కాబట్టి ఒక్కసారి నా మనసు ఒక్కసారి నోటితో వద్దు, మనసుతో అసలు ఫైల్ చేసి చూద్దాం, దేవుడు అసలు ఏమంటాడు ఈ విషయం. అయ్యా నాకు అడగాలని మనసు వస్తుంది, కానీ నా మనసు లోపల నుంచి నువ్వు అలా చెయ్యొద్దని ఒక ఆత్మ లోపల గద్దిస్తూ ఉంది. మనము ఎందుకు నువ్వు ఇనిషియేట్ చేస్తే బాగుంటుందని ఆ వర్డ్ కూడా ఎందుకు యూజ్ చేయాలి, వద్దు వద్దు అని. అలాగే నేను అన్ఎక్స్పెక్టెడ్గా నేను వెళ్తున్నాడు అని పిలిచాడు, కూర్చొని మనం మాట్లాడి నీ ఆఫర్ నీ రైట్ నుంచి మొత్తం ఇచ్చేసాడు క్లియర్గా. కళ్ళంతా నిజంగా వచ్చి అలా చూస్తా ఉన్నాను, ఎక్కడ చూస్తా ఉన్నాను, అలా కళ్ళం నీళ్ళు వచ్చింది. బాబా నేను మనసులోనే ప్రార్థన చేసుకున్నాను, నేను అడుగుదాం అనుకున్నాను, కానీ నాకు ఏది అవసరమో నేను నా మనసు ఏదైనా కనీసం ఒక 2-3 ఏదో నామకే వస్తాయి, పెద్ద వస్తాయని కాదు, కనీసం ఒకటైనా మనకు కూడా వచ్చిందని చెప్పుకోవడానికి ఏదో ఒకటి, ఇది గొప్ప కోసం దాని కోసం చెప్పుకోవడానికి కాదు. అంటే మనము ఏమి ఆలోచిస్తున్నామో, కుమారుని యొక్క ఆలోచన ఏమై ఉందో తండ్రికి పూర్తిగా తెలుసు. అంటే నేను ఒక విషయంలో ఈ భూలోక సంబంధమైన ఒక విషయం గురించి నేను చిన్న దాని విషయం తర్జన పడుతుంటేనే అంత దృష్టించిన దేవుడు, ఒక ఆత్మ సంబంధంగా నేను వెతకాలి, ఆత్మీయంగా నేను నిలబడాలి, ఆత్మ సంబంధమైన పోరాటాలు ముందు కొనసాగాలి ప్రభా, నేను చేస్తున్న ప్రార్థనలకు జవాబు రావాలి, ప్రకటిస్తున్న సువార్తలో గొప్ప విజయం నేను చూడాలని అడిగినప్పుడు నా దేవుడు నాకు సహాయం చేయడం 100% చేస్తాడు. అలా చేయడం అనుకుంటే నీకు వచ్చి నేను నిలబడి వారికి చెప్పలేదు ఈ విషయంలో. నాకు నమ్మకము, నాకు నిరీక్షణ అంటే ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మన శ్రమను చూసే దేవుడు, మన కష్టము చూసే దేవుడు, మన కాల్స్తున్న కన్నీటిని చూసే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని ఆరాధిస్తున్న సజీవుడు, దేవునికి స్తోత్రం. ఆయన సమాధిలో ఉన్నవాడు కాదు, మరణపు ముళ్ళని విరిచినవాడు, పునరుద్ధాడే లేచినవాడు, మన ప్రతి అవసరత కొరకు మనల్ని ఆశ్రయించి ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలని తన ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు పంపించిన గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న మొరపెట్టింది, మొరపెట్టినప్పుడు దైవజనుడు చూశాడు, కనిపెట్టి చూస్తున్నాడు. ఆమంటుంది, అయ్యా నేను మద్యము తాగిన మంత్రాలే లేను, నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నా, ఆత్మలో వచ్చి పెదవుల నుంచి స్లోగా వస్తే అయిపోయింది, ఓపిక కూడా అయిపోయింది. దైవజనుడు దీవించి పంపించాడు. ఏం చేశాడు దైవజనుడు? దీవించి పంపించాడు. అందుకే మన అంతా అయిపోయిన తర్వాత కొంతమంది దైవజనుడు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాం, మళ్ళీ అడవుడికి వెళ్ళిపోతారు అనుకుంటే అలా నేను మాట్లాడను, చేయించుకోమని కూడా నేను చెప్పను. కానీ కొంతమంది వాళ్ళ యొక్క విన్నపాన్ని, అయ్యా మేము దీనికోసం ప్రయాసపడుతున్నాం, దైవజనుడా మీరు మా కోసం జ్ఞాపకం ప్రార్థన చేయించుకున్నది మంచిదే. సో ఇప్పుడు ఆమెకు వచ్చినప్పుడు ఆమె దైవజనుడు కంటపడింది, కనిపెట్టి చూశాడు, దేవుడు చూశాడు, మన శ్రమ చూశాడు, దైవజనుడు కూడా చూశాడు. దేవుడు అద్భుతకరంగా ఆమె యొక్క జీవితంలో కార్యము చేస్తున్నాడు. ఆమె అక్కడ వరకు ఉన్నప్పుడు ఆమె ఏమి తిందో ఏమీ లేదు, కానీ అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అన్నపానాలు తీసుకుందంట. అంటే నేను అనుకుంటానంటే ఆమె మొరపెట్టినంత సేపు కూడా కడుపు కాల్చుకొని కన్నీటితో తన కలిగి ఉన్న ఇబ్బంది, తనకి ఏది లోటుగా ఉందో, ఎవరి దగ్గర పెడితే ఆ లోటుని తీరుస్తారో ఆయన దగ్గర పెట్టుకోండి. దేవుడు పెద్దకి అమ్మార చేర్చబడి దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయం ముందు నువ్వు దేని విషయంలో దేవుడికి మొరపెడుతున్నావో, దేని విషయంలో పోరాటం చేస్తున్నావో, పాపాన్ని ఎదిరించాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, జిగటగా దొంగగా పాపాన్ని బయటకు రావాలి, క్రీస్తు కొరకు జీవించాలి, పరిశుద్ధునిగా జీవించాలి, మంచి మనసాక్షి కలిగి జీవించాలి, ఆయన కొరకు ఒక సాధనముగా నిలబడాలి, నా తరం వారిలో నా కుటుంబీకులను ఆశపడినట్లయితే దాన్ని చూసి నేను ఆశ్రయించే దేవుడు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
లేఖనంలో ఉంది, కీర్తన 34:15లో యెహోవా దృష్టి అంట నీతిమంతుల మీద ఉన్నదంట, ఆయన చెవులు వారి మొరలకు వెక్కి ఉన్నది. అంటే మీరు అడగచ్చు, కదా మరి ఇంతగా మేము పాపంలో కొట్టులాడిపోతున్నాం కదా, మమ్మల్ని నీతిమంతుల దృష్టిలో ఆయన మేము ఇప్పుడు మా మొర ఆయన ఆలోచించాలంటే, ఆయన నీ మొర ఆలకించడానికే, ఆయన నీ మొర ఆలకించడానికి తన ఏకైక కుమారుని యేసు ప్రభువు వారిని కొరకు పంపించున్నారు. ఆయన రక్తము చేత కడగబడిన తర్వాత నువ్వు నీతిమంతుడుగా మార్చబడిన, ఆయన యందు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి నువ్వు నీతిమంతుడుగా మార్చబడ. ఆయన యందు విశ్వాసం ఉంచిందని మీరు ఎలా చెప్తారు బ్రదర్ అంటే, నీకు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చావు. దేవునికి స్తోత్రం. నీకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆయన యొక్క సంఘంలోకి రావాలి అని ఆశతో వచ్చు. ఆ విశ్వాసం లేకుండా నీ అడుగు నీకు ముందుగా పడదు, ఈ సంఘంలోకి వచ్చి నువ్వు కూర్చోలేవు. అది ఎలా ఉంది మనకండి? విశ్వాసమూలమైన నీతి అయి ఉన్నది మనకి. అంటే క్రీస్తుని ఎరిగి క్రీస్తు కొరకు ఆయన సన్నిధికి వెళ్ళాలి, కొన్ని మాటలు నేను వినాలి, కొంత సమయము ఆయన వాక్యము నేను ధ్యానించాలి, కొంత సమయము ఆయన సన్నిధిలో ఆరాధన చేయాలి అని ఆశతో వచ్చాము. చూసావా? అదే నీతి, అదే విశ్వాసం. ఎవని యందుంది ఆ విశ్వాసం అంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు వైపు దేవునికి స్తోత్రం. ఆయన అందు మనకి ఆ యొక్క విశ్వాసం ఉంది కాబట్టి అది మనకి ఎలా మార్చబడిందంటే నీతిగాను రక్షణగాను మార్చబడి. విశ్వాసం లేకుండా ఎవడు కూడా, చెప్పండి, మీరు విశ్వాసంతో వచ్చారా అవిశ్వాసంతో వచ్చారా? నిజంగా మీరు విశ్వాసంతో వచ్చారనుకోండి 100% ఈ రోజు మీరు ప్రతిఫలం పొందుకుంటారు. అవిశ్వాసంతో వచ్చారనుకోండి విశ్వాసంగా మార్చబడతారు. నా నోటి నుంచి ఎటువంటి నెగిటివ్ వర్డ్స్ రావు, నన్ను దానికోసం పిలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అవిశ్వాసంతో ఒకవేళ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదో నామకే వస్తూ వచ్చావు అనుకో, ఈరోజు రాత్రికాల నీతో మాట్లాడుతున్నాను, నువ్వు పెట్టే మొర ఆయన చెవునికి వెళ్ళాలి. ఈ రాత్రికాల సమయం ఆయనని దృష్టించాలి, ఆయనను లక్ష్యం చేయాలి. ఒక వ్యక్తిని మనం దృష్టించినప్పుడే ఆ వ్యక్తి ఏ విషయంలో సఫర్ అవుతున్నాడో అనేది మనకు తెలుస్తుంది. ఆ వ్యక్తి మీద ఎప్పుడైనా లక్ష్యం పెడతామో, ఇతను నేను ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయాలి అని దేవుడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు అనుకోండి, నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తాడు. నీ బ్యాక్గ్రౌండ్ అసలు దేనికి ఈ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసి దీనికి సొల్యూషన్ వస్తుందో దానికి సంబంధించిన వర్క్ మొత్తం కూడా జరుగుతుంది. నీకు తెలియదు ఆ విషయం, మీకు తెలియదు ఆ విషయం. దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇశ్రాయేలు ప్రజలను అనుకున్నారా చెప్పండి? వాళ్ళు బానిసత్వం నుంచి విడుదల అంతామని వాళ్ళు ఎవరు కలగన్నారా? పోనీ ఏమైనా దర్శనాలు చూసారా? ఏమీ లేదు కదా. కానీ అనస్పత్యం ఒక ఆయన వచ్చేసాడు. ఎవరంటే మోషే గారు. మీరు బయలుదేరండి అన్నాడు. వాళ్ళు ఫస్ట్ కొంచెం అతిథిగా ఉన్నారు. చెప్పాడు క్లియర్ గా, నేను ఇలా ఉన్నావాడిని అక్కడ మాట్లాడాడు దేవుడు. పొదం మండుతుంది కానీ అది తగలకపోవటం లేదు, అది బూడిద అవటం లేదు. ఈ విచిత్రం ఏంటని చూడటానికి వెళ్ళిన అక్కడ నేను అంటాడు ఆయన. మరి అక్కడ నుంచి మాట్లాడాడు దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు యెహోవా నామమున ఆయన నాకు తోడుగా మిమ్మల్ని అందరూ తీసుకెళ్తాన్నప్పుడు అనేకమైన ఆశ్చర్యకాలు ఒక రాత్రి గడిలోనే ఐగుప్తు దేశం నుండి వాళ్ళని పాలుతీల ప్రపంచ దేశం వరకు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒక్క గడియలోనే ఈ రాత్రి కాల సమయంలో ఒక్క గడియ ఈ రోజు వచ్చింది ఈ జీవితంలో. నువ్వు అనుభవిస్తున్న కఠిన దాస్యం నుండి, నువ్వు అనుభవిస్తున్న కఠిన బానిసత్వం నుండి నా దేవుడు నీకు విడుదల కలిగించేయడానికి ఆల్రెడీ ఒకరిని ప్రిపేర్ చేస్తున్నా. ఆయనే నజరేయుడు యేసు. నువ్వు నమ్మిన నమ్మకం ఆయన తలంచితే నీ విషయంలో ఆయన నువ్వు శరణ వేడుకుంటే రాత్రి కాల సమయం ముందు ఆయన నీ పక్ష నిలబడి వాయిద్యం ఆడి నీ నీతి మంత్రిగా తీర్చి నీ విషయంలో సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్న మార్గంలో ఒకే ఒక్క కుమారుడు అంట, ఒకే ఒక్క కుమారుడు. భర్తను పోగొట్టుకున్నాడు, కుమారుని పోగొట్టుకున్నాడు. ప్రభు ఆమెను చూశాడంట. లోకసువార్త మాట చూడండి, 7వ అధ్యాయం 11-12 వాక్యాలు చూసినట్లయితే, దేవుడు ఆమెను చూసి ఆయనే అక్కడికి వెళ్ళి ఆ పాడిని ముట్టాడంటండి. లోకసువార్త 7వ అధ్యాయం 11-17 వాక్యాలు. ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెలుచుండేది. ఆయన ఊరి గవి యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూసి ఆమె అంత కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి, చాలండి. ఇప్పుడు ఏం జరిగింది సిచ్యువేషన్ చూడండి. నా ప్రభువే చూశాడు. ఏం చేశాడండి?
ప్రభు చూచాడంట, ఆమె దగ్గరికి వెళ్ళాడు, నువ్వు బాధపడమాక. దేవుడు మనల్ని ఆస్వాదించడానికి ముందు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఫస్ట్ చూస్తాడు. మనం ఏ విషయం అలిగిపోతున్నామో చూస్తాడు. మన కృంగిపోవడం గల కారణం ఏంటో కూడా చూస్తాడు. ఆయన ఆమెను చూసినప్పుడు వెరీ క్లియర్ గా ఆమె ఒక పెద్ద భర్త లేడు, ఉన్నారు ఇద్దరు కొడుకులు కూడా లేదు, ఉన్నది ఒకటే. అలా మోసుకుని జనసమయం చేస్తున్నాడు. ప్రభు వెంటనే వెళ్ళి ఆమె ఎందుకు కనికరపడా రాజు ఆ యవనస్తుడు. దేవుడు మనకి ఇక ఆశ లేదు అనుకున్న ప్లేస్ లో కూడా నీకు ఆశ కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కార్యం చేస్తాడు. అక్కడికి ఏమీ లేదన్న కాడ అక్కడ ఆయన వస్తాడు, ఆయన చూస్తాడు. ఎందుకంటే ఈ రాత్రి కాల సమయంలో ఆయన కనుదృష్టిలో పట్టడానికి ప్రయత్నించాడు. ఆయనకి ఇష్టమైంది, ఆయన్ని ఆకాశమును భూమి మీద దింపుకొచ్చేది ఆరాధన. దేవునికి స్తోత్రం. సంఘముతో కలిసి ఆరాధించడం, మంచి మనస్సాక్షి కలిగి అంటారు కదా, ఆయన ఎక్కడ నివాసం చేస్తామంటే దీన మనస్సు గలవారి యొక్క, వినయము గలవారి యొక్క నేను చిరకాలం నివాసం చేస్తాను అంటే మన మంచి రాష్ట్రీయంగా మంచి మనస్సాక్షి కలిగి, మంచి హృదయాలోచన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆ క్రియలు చేయడానికి కనీసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే వచ్చి దాని విషయంలో సహాయం చేసి మనకు పంపిస్తూ ఉంటాడు. ప్రార్థిస్తూ నీతో మాట్లాడతాడు, నేను దృష్టిస్తాను. చాలా మంది ఆశ్రయించబడకపోవడానికి గల కారణాలు, ఇంకా పాపంలో కొట్లాడడానికి కారణం అంటే అసలు ప్రయత్నమే చేయడం. ఒక ఆయన అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవమయమని యేసుగా చెప్పారు. అలా కాకుండా నేను కూడా మార్గము సత్యము జీవమయమని చెప్తే ఈరోజు సర్వ ప్రపంచం యేసుగా ఇష్టపడేదంట. మీకు అర్థమైందా? నేను కూడా అన్నది అక్కడ నేనే అన్న మాటలకు వచ్చేసరికి కొంచెం అంటే మా దాంట్లో లేని గొప్పతనం మీ దాంట్లో ఉందా అని నువ్వు ఒక్కడే గొప్ప. ఎస్, ఆయన ఒక్కడే గొప్ప వ్యక్తి. అర్థం కాని వాడికి సిలువ ఎప్పుడు వ్యర్థంగా కనపడుతూ ఉంటుంది. అర్థమైన వాడికి ఇది సిలువను గురించిన వార్త, రక్షించిన వారికి విరుద్ధమే కానీ దేవుని యొక్క శక్తి. అర్థమైన వాడికి, అర్థం కాని వాడికి సిలువ ఎప్పుడు కూడా అర్థం కనపడుతుంది. సిలువ ధ్యానంలో ఉన్న మనము, సిలువ మరణము ఆయన ఎందుకు ఉందంటే నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడం కొరకు మనం ఏదైతే విజ్ఞాపన మనం చేస్తున్నామో, మీరు మొరపెడుతున్నారు కానీ మీ పాపాలు మీ దోషాలు ఆయనకును మీకును అడ్డుగా నిలిచింది కాబట్టి మీరు ఏమి మొరపెడుతున్నా సరే ఆయన సన్నిధి చేరట్లేదట. సరే, ఆ పాపాలని ఆ అడ్డుతల్ని తొలగించడానికి వచ్చిన వారే యేసు ప్రభు. అతి పరిశుద్ధమైన స్థలంలోకి మనకు అర్హత లేదు, కానీ అతి పరిశుద్ధమైన స్థలంలోకి కూడా మనం తీసుకుని వెళ్ళేది పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తాన్ని ఆయన మన మీద ప్రోక్షించాడు. సిలువ లేనిదే మనకి విలువ లేదు. క్రైస్తవుని యొక్క జీవితంలో నీకు విలువ రావాలంటే 100% నువ్వు సిలువను గురించి నీకు జ్ఞానం ఉండాలి. సిలువ ఆయన ఎందుకు నొంది ఉన్నాడో అందుకంటాడు కదా, నా సిలువ మోయించు నీ సిలువ నిండులో ప్రభు. ఆయన మన సిలువ మోసుకొని ఆయన సిలువలో మనము వెంబడిస్తూ ఉన్నాం. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వస్తున్నప్పుడు ఆయన దగ్గర మొదలుపెట్టాలి. నీతిమంతుడు యొక్క విజ్ఞాపన మనపూర్వకంగా బహు బలమై ఉండదంట. ఏలియా మన వంటి స్వభావం గల వ్యక్తే. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం అనేది రాలేదు. మరి ఏమైపోయింది ఆ విశ్వాసం? ఏమైపోతున్నాయి ఎందుకంటే ఎంతనో అందరినీ ఒకరిని విమర్శించడం కాదు, కానీ మనము వెళ్తున్న ఇబ్బందులు, మనం వెళ్తున్న కష్టాలు ఎరిగిన దేవుడు నా దేవుడు, నీ దేవుడు, ఆయన యేసు ప్రభు. నువ్వు ఆలోచిస్తాను అంటారు కదా, ఆయన సమస్తం ఎరిగిన దేవుడు. నాకు శ్రమ వస్తున్నప్పుడు నేను చేస్తాను, నాకు శ్రమ కలిగినప్పుడు నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఏమికి ఇవ్వలేదు, వస్తున్నావు నాకేది ఇచ్చాడు. కొన్ని విషయాల్లో నాకు చాలా సిచ్యువేషన్, నాకు చాలా విషయాలు డిలే, కొన్ని ఇయర్స్ కూడా నాకు కొన్ని సంవత్సరాలు డిలే అయిపోయింది కొన్ని విషయాలు. కానీ చాలా బాధపడ్డాను, ఏంటి ప్రభు ఇంత డిలే అవుతుంది. కానీ ఆయన తీసుకొచ్చింది నేను చాలా గొప్పగా, చాలా గొప్ప. మనం మొరపెట్టినప్పుడు ఆయన దృష్టిస్తాడు. మన మెయిన్ ఏంటంటే ఆయన కనుదృష్టిపడాలి. కాబట్టి మన మొర ఏ రకంగా ఉండాలి? స్వార్థపూరితంగా ఉందా? అనేక మందికి ఉపయోగకరంగా ఉందా? స్వార్థపూరితమైన ఆలోచనతో మనం మొరపెట్టాం అనుకోండి, దేవుడు అంటాడు ఇస్తాడు. తర్వాత ఏం చేస్తాడు?
దాన్ని బట్టి నువ్వు అనుభవించు, దాన్ని బట్టి నేను అనుభవించు. స్వార్థపూరితంగా అంటే నీ స్వలాభం కొరకు ఆలోచించుకున్నావు, అది నీ వరకే ఉంటుంది. నీ యొక్క లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఎప్పుడు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే ప్రభువా, ఇదిగో నీ చిత్తం చేయడం కొరకు నాకు అనుగ్రహించు, నీ ప్రజలకు, నా తోటి వారికి, నా కుటుంబస్తులకి, నా పొరుగు వారికి దీన్ని పంచి పెట్టడానికి నాకు ధారాళంగా ఇవ్వయ్యా అన్నప్పుడు ఆయనకి ధారాళంగా ఇస్తాను, నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడే. అర్థమైందండి? నేను నమ్మకంగా లేకుండా నేను నాకు ధారాళంగా ఇవ్వమంటే నేను ఆయన ధారాళంగా ఇచ్చి నేను మిస్యూజ్ చేస్తానని తెలీదా? మనందరం కూడా బిడ్డలుగా చాలా మందికి ఉన్నవాడు. మన పేరెంట్స్ గబుకురా మనకు విలువ తెలియకుండా విలువైన చూస్తే మనం ఏం చేస్తామో, దాని విలువ తెలియదు కాబట్టి, కానీ దాని విలువ తెలిసిన తర్వాత చూస్తే మనం ఏం చేస్తాము, దాన్ని ఎక్కడ ఎలా వాడాలో ఆ విలువ తెలియాలంటే దేవుడు కొద్దిగా మనల్ని ఏం చేస్తాడు, కొద్దిగా శ్రమల్లో అపాయింట్ చేస్తాడు. కొన్ని ట్రయల్స్ మధ్య మనం వెళ్ళాల్సి ఉంటుంది. అది తాత్కాలికమే. ఐగుప్తులో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు ఐగుప్తులు ఉన్నారా ఇశ్రాయేలు ప్రజలు? దేశంగా ఏర్పడింది. ప్రపంచ దేశాలు ఈ రోజున ఇశ్రాయేల్ దేశం నుంచి మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయింది. వాళ్ళు వాడే వెపన్స్ కానీ, వాళ్ళకున్న ఆర్మీ వ్యవస్థ గురించి కానీ, వాళ్ళకున్న జ్ఞానం గురించి కానీ, వాళ్ళు వాడే వ్యాక్సిన్స్ గురించి కానీ, వాళ్ళు కనిపెట్టే మందుల గురించి కానీ, వాళ్ళ రీసెర్చ్ గురించి కానీ మీరు అనవచ్చు, ఏమండి అంటే యుద్ధం చేస్తున్నారు కదా ఇజ్రాయెల్ దేశం, డబ్బు బ్యాలెన్స్ వస్తుంది కదా, మీకు వచ్చిందా డబ్బు? అన్ని దేశాలు యుద్ధం చేసినప్పుడేమో ఆర్థిక దెబ్బకి పడిపోతాయి. మరి ఇజ్రాయెల్ వాళ్ళ షేర్ ఒకటి పడాలి, మార్కెట్ రేట్లు ఎక్కడ పడిపోవాలా, వాళ్ళు ఎలాగే ఉన్నారు. ఎందుకని చెప్పండి? ఇజ్రాయెల్ దేశస్తులు కనిపెట్టిన వస్తువు మీద పేటెంట్ రైట్స్ ఉంటాయి. అర్థమైందా? పేటెంట్స్ ఉంటాయి. మీరు ఒక వస్తువుని కనిపెట్టారు, అది గ్లోబల్ గా ప్రపంచం మొత్తం కూడా దాన్ని వాడాలంటే నువ్వు పేటెంట్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి? కనిపెట్టిన వ్యక్తి దగ్గర నుంచి. అటువంటి లెక్కకి మించినవి ఉన్నాయి వాళ్ళ దగ్గర. అర్థమైందా? సో ఒక్క పేటెంట్ కాస్ట్ వస్తే 1 సంవత్సరం వెళ్ళిపోతారు. అటువంటి లెక్కకు మించి ఉన్నాయి. లెక్కకు మించినవి మార్కెట్లో వాడుతున్నారు వాళ్ళు వస్తున్నారు. సో ఎవరైతే దాన్ని తీసుకుంటారో ఖచ్చితంగా దానికి సంబంధించిన అమౌంట్ వాళ్ళకి చెల్లించు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా ఎవరో కూడా చేయవచ్చు. ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు ఏం చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తా అన్నప్పుడు, అబ్రహాముగా ఉన్నప్పుడు తన యావదాస్తి విషయంలో హారాన్ నుండి బయలుదేరాడు, హాయికి వెళ్ళాడు, అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు, మరలా తిరిగి వచ్చాడు. దేవుడు చూపి కనాన్లో ఉన్నాడు, కనాన్కి రమ్మన్నాడు, తనకు వస్తాడు. సో మన జీవితంలో కూడా అలా తీసుకొచ్చిన దేవుడు మామూలు ఒకటి చేతులు తీసుకురాలా, గొప్ప సంపదలు తీసుకొచ్చి. ఈ రోజున సంపద గురించి వాగ్దానం కాదండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి. క్రీస్తు యేసు సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. దేవుడిచ్చే కృపావరాలు కూడా మీరు పొందుకోవాలి. ఆనాడు వారు భూ సంబంధంగా ఆలోచించినప్పుడు ఈ రోజున మనము అదే దాస్యం నుండి, పాపమనే దాస్యం నుండి మనకు విడుదల కలిగేసిన వ్యక్తి ఎవరండి? యేసు ప్రభువు. ఒకవేళ దాస్యం అనేది ఒక ఐగుప్తు దేశం అనుకుంటే దాని నుండి విడుదల కలిగేసిన వాడు మోషే అయితే, మన పాపమనే దాస్యం నుండి ఒక మానవుడికి విడుదల కలిగేసిన వ్యక్తి అంటే సాక్షాత్తు యేసు ప్రభువు. దేవుడికి స్తోత్రం. ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు దాస్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం చేశారు? పస్కా అనే పండుగని ఆచరించారు. యేసు ప్రభువు శరీరం దినాల్లో ఆ పస్కా గురించి మాట్లాడుతూ ఆయనే పస్కా బలి పశువుగా మార్చాడు. నీ కొరకు నాకు ఒక నిబంధనను తీసుకుంటాడు. ఆయన సశరీర దినాల్లో కూడా ఆయన మౌనంగా ఎక్కడ ఆయన కనుదృష్టిలో ఎవరైతే పడినారో, ఆయన యొద్దకు ఎవరైతే తీసుకురాబడ్డారో వాళ్ళందరి విషయాల్లో దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవుడు మన యొక్క మనోదుఖాన్ని చూసే దేవుడు అండి. ఆ తల్లి యొక్క మనోదుఖాన్ని చూశాడు. ఆ తల్లికి ఏమీ లేదని చూశాడు. ఆ తల్లి విషయంలో దేవుడికి జాలి కలిగింది కాబట్టి దేవుడు ఏం చేశాడు? వెంటనే నాకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తన కుమారుడు లేదు. యేసుప్రభువు గారు ప్రాంతంలో వెళ్తున్నప్పుడు గుడ్డివాడు ఉన్నాడంట. దావీదు కుమారుడు కరుణించాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు అడుగు ముందుకు పట్టలేదంట. వాడి మాటలకి, వాడి కేకలకి నేను నీకు ఏం చేయగలను అబ్బా అంటే, నేను చూసే కళ్ళకి ఇవ్వలేను. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి కాలం ప్రభుని అడుగుతాం, గట్టిగా మొరపెడతాం, ప్రభువా నన్ను ఒకసారి దృష్టించు,
నేను చూసే కళ్ళు నాకు దయచేయి ప్రభా. ఈ పాపమే కనపడుతుంది అడగకపోయినా. ఇది కాదు, ఆత్మ సంబంధమైన నేత్రం నాకు వెలిగించి ప్రభా, నా కొరకు నువ్వు దాచిపెట్టిన మేలుని నేను గ్రహించినట్లు, ఆ యొక్క విషయాలపై నా మనసు నిలిపినట్లు, నీ ధర్మశాస్త్రంలో దాచబడిన విషయాలు నేను చూచినట్లు నా కళ్ళు తెరవయ్యా. నాకు సహాయం చేయ ప్రభా. ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాను. భక్తులని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ అరుస్తూ ఉన్నప్పుడు వెంటనే ప్రభు ఆగిపోయాడు. వెళ్ళాడు. నువ్వు చూసే కళ్ళు నాకు ఇవ్వయా. అద్భుతకరంగా ఆయన ఇంకొక మాట శస్త్ర గ్రంథాలలో ఇంకా నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, దేవుడు అతను చూసి వెళ్ళాడు, దేవుడు వారి మొరకి ఆగాడు, దేవుడు తన యుద్ధం వచ్చి వారిని తోసివేసేవాడు. తన స్నేహితులందరూ కలిసి అనుకున్నారంట, ఈ పక్షవాయు వచ్చే వాడిని దేవుడు యేసు ప్రభువు దగ్గర తీసుకొని స్వస్థపరుస్తాడు అని ఆలోచించారు. శిష్యులందరూ కూడా అనుకొని ఏం చేశారంటే, ఏగేసరికి ఉంటారు కదా సంఘ పెద్దలు, పెద్ద లీడర్లు ఉంటారు కదా, పాస్టర్ దగ్గర రావాలి, అది టచ్ చేసి రావాల్సిన పరిస్థితి. సో అక్కడ వచ్చేసరికి రానివ్వట్లేదు. ఏకంగా పాస్టర్ గారు ఎక్కడ రావో అక్కడ డోర్ ఓపెన్ చేశారు, పైన రూఫ్ మాత్రం ఓపెన్ చేసి బయటకు దింపేశారు. అక్కడ పక్షవాయు గలవాడు ప్రభు అని చూస్తూ ఉంటే ఉంటే మనం నీ పాపాలు క్షమించబడి దేవుడికి ఇస్తాం. సో ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో చేసిన పాపాలను బట్టే కావచ్చు, పరిస్థితులను బట్టే కావచ్చు, ఒక శాపాన్ని అనుభవిస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఆ శాపం ఎరిగిన దేవుడు ఒకటే నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, లేచి నీ పరిణతి కలవాడు. చక్కగా పక్షవాయు గలవాడు వెంటనే దైవిక స్వస్థత ఉంది, చక్కగా లేచి దేవుడిని కనపరుస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఏదో ఒక పాపం, ఏదో ఒక శాపం తెలిసి తెలియని టైంలో చేసింది ఏదైనా ఉండొచ్చు, మనం ఒప్పుకొని విడిచిపెట్టక దాన్ని ఇంకా దాచుకుని ఉంటే దానివల్ల మనం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఏమంటారు కళాదర్శనం ఏమంటారు, పక్షవాతం అంటే ప్రార్థన చేయాలి, వాటి మూలకలేము, ఎవరైనా అయ్యా ప్రార్థన చేయండి అయ్య గారు మా కోసం, అదే స్థితిలో జీవించిన నా పేరు మాత్రం నీకు ఉందగా నువ్వు మృతుడవే. ఆ మాటకు అర్థమవుతాయి. జీవించిన పేరు మాత్రం ఉంది, అయ్యారు ప్రార్థన చేయండి, ఎవరైనా బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, మరి నువ్వేం చేస్తున్నావు తిని మీరు మనకు ప్రార్థన చేయండి. బైబిల్లో చురుకైన వారంట చురుకైన వారు, ఇశ్రాయేలు చురుకైన వారు, పోరాటం కలిగిన వారు, దేవునితో కూడా పోరాడంటారు, మామూలు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వంశం, దేవుడు ప్రతిష్ఠితమైన జనంలో ఉన్నాం. మనం కొద్దిపాటి బద్ధకాన్ని విడిచిపెట్టి, కొద్దిపాటి చేద్దాం అన్న కార్యక్రమాన్ని విడిచిపెట్టి ఇప్పుడే చేయాలి, ఇప్పుడే మొరపెట్టాలి అన్న విధానంలోకి వెళ్ళామనుకోండి, నిన్ను చూసి ఇంకనేక మంది ప్రోగ్రాం. మరి ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, మనము దేవుడి సన్నిధికి వచ్చిన మనము ఆయన దృష్టిలో మనము పడాలి. ఎందుకంటే ఆయన దృష్టిలో పడినప్పుడు మన అతిక్రమాన్ని, మన దోషాన్ని ఆయన వీపు వెనక బాగా వేసుకుంటాడు. వీపు వెనక వేసి మనల్ని నీతిమంతులుగాను నిర్దోషులుగాను ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి రక్తం చేత మనల్ని పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతులుగా ఆయన మారుస్తాడు. ఈ రోజున దేవుడి సన్నిధికి వచ్చిన మనము ఏదో ప్రత్యేకంగా లెటర్ రావడం కాదు, కానీ సమయం ఉన్న కొలది సన్నిధి ఓపెన్గా ఉన్న కొలది, సేవకులు స్వార్థ ప్రకటిస్తున్న కొలది మీరు ఎక్కువ నేర్చుకుంటే, ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా మీరు ఎక్కువగా దేవుడి గురించి ఆలోచిస్తూ ఎక్కువ ఆయన గురించి ధ్యానం కలిగి ఉన్నప్పుడు ఆయన కూడా మన విషయంలో అంతే ఆసక్తిని. ముందుగా ఎగ్జాంపుల్ చెప్తాను కదండి, నాకు ఆశ ఉంది కానీ అడిగితే ఏమని అనుకుంటాను, ఒక బాధ ఉంది, అనకూడదని ఒక మనసు లోపల చెప్తూనే ఉంది, కానీ నా మనసు అది మాటను అతిక్రమిస్తున్నా గద్దిస్తూనే ఉంది. ఎందుకని ఒక భయం నాలో ఉంది. ఇది గొప్ప చెప్పడం కాదు, ప్రతి ఒక్క మానవుడికి దేవుని గురించి ఒక భయం ఉండాలి. ఆయన ఏమని అనుకుంటాడేమో, ఈ క్రియలు నేను చేస్తే ఆయన ఫీల్ అవుతాడేమో, ఒక మనుషుడికి నేను చేస్తామని అంత ఆలోచిస్తామే. జీవం గల దేవుడు రేపొద్దు నువ్వు ఇట్లా అట్టా డిసైడ్ చేస్తే ఆయన గురించి మనం ఒక నిమిషంలో ఆలోచించకూడదు. అనుంటారు కదా, నువ్వు రేపు ఇటు ఉంటావా అట్టుంటావు, రెండే రెండు ఒకటి పరలోకం నరకం, అక్కడ డిసైడ్ చేస్తే తీసుకురావు. సో నువ్వు ఇటు పోకూడదని చెప్పే తన కుమారుడు యేసుప్రభు గారిని పంపించాడు. సో మన ఆలోచనలో మనం తీసుకున్న నిర్ణయాల్లో ఇది నిజంగా దేవుడి చిత్తమేనా, ఇది లేదా నా యొక్క శరీరానుసారమైన మనస్సు యొక్క ఆత్మ నడిపింప, ఈ రెండు విషయాలు గమనించుకోవాలి. ఒకవేళ నిజంగా దేవుడి చిత్తం అయితే ఇది ఎలా దీన్ని ముందర తీసుకుని వెళ్ళాలి, దానికి సహకరించే వాళ్ళు ఎవరు, దీన్ని నిలబెట్టి నడిపించే వాళ్ళు ఎవరు, నీ సహాయం నాకు కావాలి కదా అని ఆయన దగ్గర కూర్చొని మనం అడిగినప్పుడు ఆయన చక్కగా మాట్లాడతాడు. ఆయన మంచితనం అంతే కూడా చూపిస్తారంట, మంచి మాటలు బైబిల్
మనము ఆయనకి ఇష్టంగా మనం జీవించినప్పుడంట ఆయన తన మంచితనం అంతా కూడా అసలు ఆయన ఎంత మంచివాడో కూడా చెబుతాడు. అంటే నువ్వు అనుకుంటావు ఈరోజు స్నానం తీసుకుని మంచిగా కనపడికి ఆల్రెడీ ఒకరిని లేపుతాడు. అక్కడ సిచ్యువేషన్ మనకి ఎన్ని జరిగినాయి కొన్ని విషయాలు ఆశ్చర్యం వేస్తాము. మేము వెళ్ళిపోయాం వనపడుతున్నా చెప్తామని. ఎప్పుడండి నోట్లో నత్తలు చూసారా? మాస్టర్ గారు కారు వేసుకుని వెళ్ళిపోయాం. అది ఎప్పుడు బెల్ట్ తెగిపోయింది. ఇంజిన్ తిరిగే డైనమో ఉంటుంది కదా, ఆయనకి వెళ్తా స్టీరింగ్ జరగట్లేదు. మేము స్టార్ట్ చేసాము, తోస్తుంటే అట్లా ఏంటి అని చెప్తే తిరుగుతూ లోపల బాండ్ ఓపెన్ చూస్తే బెల్ట్ లేదు. అన్ని చోట్ల తిరిగాము. పాత 2018 19 టైం 17 టైం ఎక్కడండి ఎర్ర మంచి లేదు కదా, ఇక్కడ పంచగొట్ట తర్వాత దగ్గరలో అక్కడ దాకా వెళ్ళిపోయాం. అక్కడ నుంచి వెళ్తాకి వెళ్ళాం, రిటర్న్ రావాలి. వేసవకాలం ఎత్తుకుంటే అసలు ఎక్కడ అన్ని షాపులు తిరిగి ఎవరైనా కనపడలేదు. ఇంకొకప్పుడు ఆలోచన వచ్చింది, ప్రార్థన చేస్తే కార్యం చేస్తారు కదా దేవుడు. ఏమండి ఎంత ఎట్టగానే ఉంటుంది అసలు. ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే బెల్ట్ ఉండాలి. బెల్ట్ లాగా కార్యం స్టార్ట్ ఏమో మమ్మల్ని దేవుడు పడుకోవడం బట్టి చేసే ప్రార్థన బట్టి ఏదో మా ఇంట్లో ప్రభు చూపించి ఫాస్ట్గా బండి స్టార్ట్ అయింది ఇంటికి వస్తుంది కదా దేవుడికి స్తోత్రం. అక్కడ స్టార్ట్ అయింది వస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి నేనే. ఎక్కడ ఇదే విషయాన్ని విజయవాడలో ఇద్దరు పాలకొల్లోకి ఇద్దరు ఉంటారు. వాళ్ళని అడిగిన అది చెప్తారు, బాబో ఆ రోజు అద్భుతం మామూలు అద్భుతం కాదు. దేవుడు కార్యం చెయ్యాలి ఫిక్స్ అయితే అది ఏ రకంగా చేస్తాడు. నిన్ను ఆశీర్వదించాలి అని ఆయన ఫిక్స్ అయ్యాడు అనుకోండి, నీ జీవితం మొత్తం అట్లా తీసుకుపోతుంది. కానీ ఒక్కరు గుర్తుపెట్టు, కేవలం ఆశీర్వాదం కాదు, జీవితం మనకు సుఖ దుఃఖాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రసంగా అంటాడు, ఇవాళ నాకు సంతోషం కలిగింది అని చెప్పేసి కొంచెం గట్టి పట్టేదని చెప్పేసి రేపొద్దున దుఃఖం వచ్చింది అని చెప్పేసి దేవునికి స్తోత్రం అని అనుకోండి, దేవుని దృష్టిలో వేషధారణ ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఉన్న స్థితిలో బతకడం తెలుసు, ఏమీ లేని స్థితిలో బతకడం తెలుసు, అసలు ఏమి లేక దిగంబరిగా ఉన్నప్పుడు తెలుసు, వాడభద్రంగా ఉన్నప్పుడు నాకు తెలుసు, సమృద్ధి కలిగి ఉన్నప్పుడు తెలుసు. ఏ స్థితిలో ఉన్నా సరే నేను ఒకటే చేస్తాను, దేవుని ఆరోగ్యస్తూనే ఉంటాను, దేవుడి సన్నిధికి వ్యతిరేకంగా ఉన్నాను. సో మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితి, ఉద్యోగం ఉన్నా సరే, ఉద్యోగం లేకపోయినా సరే, ఆత్మ సంబంధంగా మనకు కొన్ని విషయాలు పడిపోతున్నప్పటికీ కూడా జయించలేని పాపం ఏమన్నా ప్రభుత్వాల దగ్గర పెట్టి నేను జయించలేకపోతే నీకు శక్తిని ప్రభుత్వాలు అడుగుతున్నాడు. వన్ ఫైన్ డే ఫుట్బాల్ అనేది అంటాం, పాపం కింద నీ మీద ఇవ్వబడి ఆ రోజు చెప్తాం, నేను జయించాలనుకున్న దేవుని యొక్క మహాదేశ్వరుడు, దేవుని యొక్క కృపను బట్టి నేను దాన్ని జయించు. అటువంటి సాక్ష్యాలు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ఏదైతే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ఏదో ఒకటి లాగుతూనే ఉంటుంది, అది నేను కృంగదీస్తూనే ఉంటుంది. దాని విషయంలో నీ రాత్రిగా సమర్పణ నా ప్రభు దాని విషయంలో విడుదల కలిగి చేయను గాక. దాని దేవుడు దృష్టించి లక్ష్యం నుంచి దాన్ని నీ జీవితంలో తొలగించి నీ దానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ జీవితంలో మార్చును గాక. ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషముల కూడా దేవుడు సరిగ్గా ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ఆశతో వచ్చిన మీరు ఈ ఉపవాస దినాలు నేను వాక్యం బట్టి వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రత్యేకంగా కొన్ని నిమిషంలో ప్రార్థన చేసుకో. మరో సన్నిధులు మనం ఉన్నాం, లేఖనాలు సెలవిస్తున్నాయి, ఇద్దరు ముగ్గురు నా పేరు ఎక్కడైతే కూడుకొని ఉంటారో వారి మధ్యకి నేను వస్తాను వాగ్దానం చేస్తున్న దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో నీ మొర వినటానికి, నీ లక్ష్యం చేయడానికి, నీ విషయంలో సహాయం చేయడానికి, నీ మనో దుఃఖమును, నీ మనో వ్యాఖ్యలతను తొలగించడానికి నా ప్రభు ఈ రాత్రి కాల సమయంలో లక్ష్యం చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో చెప్తాం, ప్రభు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మరణి సన్నిధి చేయండి. ఈ చెవుల నుంచి వచ్చి ప్రభు అయ్యా ఆనాడు ప్రభు అబ్రహాముతో మీరు చేసే నిబంధనలు ప్రభు మరలా మీరు జ్ఞాపకం చేసుకొని ఆనాడు ప్రభు 400 సంవత్సరాల తర్వాత నా ప్రజలైన వారిని ఆ యొక్క దాస్యపు దేశం నుంచి వారిని విడుదల కలిగి చేసుకొని గొప్ప ధననిధితో గొప్ప సంపదతో వారిని తోడుకొని తీసుకొని వస్తారు ప్రభు. ఒక శ్రమ, ఒక ఇబ్బంది వస్తుందంటే దాని వెనక మీరు దాచిపెట్టిన మీరు ఎంతో గొప్పదని ప్రభు అయ్యా, ఎంతో గొప్పదని ప్రభు. నిజమే, శ్రమ పడ్డారు, ఇబ్బంది పడ్డారు అయ్యా నా తండ్రి, అనేక రకాలుగా ప్రభు అతను నలిగిపోయి ఉన్నారు. కానీ వారు తిరిగి ప్రయాణం విషయంలో వారు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే గొప్పదైన ప్రభు సంపదతో తిరిగి వచ్చినారు ప్రభు. నా ప్రియ తండ్రి,
ఓ ప్రభా, ఏ విషయంలో, ఏ పాప విషయంలో నలగొట్టబడుతున్నామో, ఏ విషయంలో ప్రభు దిగజారిపోతున్నామో, ఏ విషయంలో నీకు వ్యతిరేకంగా ప్రభా నా తండ్రి ప్రవర్తించి ప్రభు నలిగిపోతున్నామో, ఆ విషయంలో మొరపెడుతుండగా ప్రభా దాని మీద మీ విజయం పొందుకొని ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా గొప్ప సాక్షిగా మేము నిలబడినట్లుగా, తద్వారా గొప్ప ప్రతిఫలం మేము అనుభవించినట్లుగా మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభా దాస్యంలో విడిపించిన మోషేని మీరు అయా నా తండ్రి ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. అయా నా తండ్రి ఈ ప్రభా మనుషులుగా మేము మా జీవితంలో మా మీద ఏలుబడి చేస్తున్న పాపము నుండి ప్రభా విడుదల కలుగు చేయడానికి, మమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి నీ కుమారుని యేసుక్రీస్తు వారిని మీరు ప్రభా అయా మాకు మీరు అనుగ్రహించున్నారు ప్రభా. ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది ప్రభా. ఆయన పొందిన మరణము చేత మాకు నిత్య జీవమును కలుగుచున్నది నాయన. ఆయన కార్చిన రక్తము వలన ప్రభా మాకు పాప క్షమాపణ ప్రభా నా తండ్రి. అయా నా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సిలువ విషయంలో ప్రభా మేము ప్రభా అయా నా తన అర్థము చేసుకోలేని మనుషులుగా కాకుండా, సిలువ వ్యర్థము కాదు, సిలువ నాకు అర్థమైందంటూ ప్రభా సిలువను గురించిన వార్త ప్రదర్శించిన వారికి వెరితనమేమో కానీ నా యొక్క విషయంలో అది దేవుని యొక్క శక్తి అయినదని ప్రభా విశ్వసించి నీ ప్రజలు ప్రభా ఎందుకు వచ్చి ప్రార్థిస్తున్నానుగా వారి జీవితంలో మీ కార్యం మీరు జరిగించండి ప్రభా. అయ్యా నా తండ్రి నా దేవ, సిలువ లేనిదే మా బ్రతుకుల్లో మా జీవితంలో విలువ లేదు నాయన. ఈ గొప్ప ఈ మంచి రాత్రి కాల సమయం అంతా ప్రార్థన చేస్తున్నాను. నీ సహాయం దయచేయండి, నీ సహాయం దయచేయండి. ఒక్కడే కుమారుడు ప్రభా అయా నా తన ఒంటరిగా మిగిలిపోతున్న వ్యక్తిని ప్రభా చూసి ఉన్న దేవుడు ప్రభా, దృష్టించిన దేవుడు ప్రభా, ఆమె యొక్క ప్రభా అయా పరిస్థితి ఎరిగిన దేవుడు తండ్రి. మీరే చూచారు, మీరే వెళ్ళి ప్రభా మీరే స్వస్థపరిచిన గొప్ప తండ్రి. ఇది రాత్రి కాలం నా పరిస్థితి చూడండి అయ్యా. అయా నేను ఏ విషయంలో పడిపోయినాను, ఏ విషయంలో కృంగిపోతున్నాను, ఏ విషయంలో సహాయం లేకుండా ప్రభా ఒంటరిగా పడి ఉన్నారు నా బిడ్డలో ప్రభా. ఈ రాత్రి కాలం దృష్టించండి, వారి జీవితంలో ఒకసారి దృష్టించండి, వారి పట్ల మీ సహాయం చేయండి, వారి మీద నీ కళ్ళు దృష్టి నిలపండి ప్రభు. నువ్వు చూసి ప్రభుని ఆశీర్వదిస్తే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి ప్రభా. నువ్వు చూసిన ప్రభు నువ్వు పూనుకొని ముట్టుకుంటే ప్రభా వారి యొక్క పాప రోత జీవితం నుంచి విడుదల కలిగింది ప్రభా. వారు పరిశుద్ధులుగా మార్చబడతారు ప్రభా. నీ రక్తం చేత కడగబడే వ్యక్తులుగా నీ కొరకు సాక్షులుగా వారు నిలబడతారు తండ్రి. ఒక్కసారి దృష్టించండి అయ్యా, ఒక్కసారి దృష్టించండి ప్రభు. హాగరుని దృష్టించిన గొప్ప తండ్రి, చిన్న పిల్లవాడి మరణు ప్రభా ఏడుపును అయా విన్న గొప్ప దైవమా, ఈ రాత్రి కాల సమయం నీ సన్నిధిలో ప్రభా ఉపవాసించి ప్రభా ఈ 40 దినాల్లో నా దేవుడు నాకు కార్యం చేయకుండా పోతాడా, నా దేవుడు దృష్టించకుండా పోతాడా, నా దేవుడు నాకు సహాయం చేయకపోతాడా? ఆయన అనేక మందికి సహాయం చేసిన దేవుడు ఇదిగో నాకు కూడా సహాయం చేస్తాడు అని ఒక విశ్వాసంతో వారు ప్రార్థిస్తున్నారు. వారు ఆశ్చర్యపడిందండి. అయా అతను మీరు తీర్చే దేవుడు ఈ సంవత్సరం మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు నాయన. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని ప్రభా ఆశతో నడుచుండగా ప్రభా వారి జీవితాల్లో కార్యం జరిగించండి. అది పరిచర్య కావచ్చు ప్రభా, అయా వాక్య ప్రకటనే కావచ్చు నాయన, ఆత్మ సంబంధంగా వారి కట్టుబడి విషయంలో కావచ్చు నాయన, పరిశుద్ధాత్మ నడిపే కావచ్చు నాయన, నీ యందు వారి క్రియలు సరి చేసుకునే విధానమే కావచ్చు ప్రభా. అయా ప్రభా ప్రతి విషయంలో ప్రార్థనలో వారి జీవితాన్ని కట్టుకునే విషయమే కావచ్చు, వారి వ్యక్తిగత అవసరతలే కావచ్చు నా తండ్రి. ఏది అయినప్పటికీ కూడా వారి హృదయ వాంఛని సంవత్సరం తీర్చండి నాయన. మీ సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తిరుమల చట్టం కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమంటున్నావు అయ్యా. యుద్ధం మీద ప్రభా అనేక రకాల యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తున్నాయి ప్రభా, జనం మీదకి జనము లెగుస్తున్నారు. ఇదిగో నీ రాకడ సమీపంగా ఉన్నది నాయన, సిద్ధపాటు కలిగి ప్రభా ఈ అవకాశాన్ని సేవకుని మీరు దర్శించి అయా మీరు ప్రేరేపించి ప్రభా ఇగో సంగమగా కూడుకోవటానికి ప్రభా అయా మీరు నియమించిన దినాలను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదని ప్రభా అయా స్థిరులను ప్రభు మంచి మనసు కలవు అయా ఆసక్తితో ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలు మీరు ఉంచండి. ఏది ఏమైనప్పటికీ నీ నుండి దూరం చేసేది అది ధనమే కావచ్చు, పాపమే కావచ్చు, వ్యసనమే కావచ్చు, వస్తువే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది దూరం అగును కాకుండా మా జీవితంలో మీరే ప్రామాణికంగా ఉండాలి ప్రభు. మా జీవితంలో మీరే కేంద్రముగా ఉండాలి తండ్రి. మా జీవితాన్ని నడిపించే నాయకుడు నీవే ఉండాలి ప్రభు. ఏ పాపము కూడా మా మీద ఈలుబడి చేయలేదు. జనము నవ్వుతున్నారేమో ప్రభు మా పరిస్థితులను చూసి. ఒక దినాన వారే మా గురించి సాక్ష్యం ఇచ్చే దినాలు రాబోతున్నాయి, మా గురించి సాక్ష్యం ఇచ్చే దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు మేము కృంగిన వ్యక్తిలో కనపడవచ్చు, కానీ ఒక దినాన మమ్మల్ని మీరు లేపుతారు, మాకు సహాయం చేయడం కొరకు మీరు లేపుతారు. ఆయన పరిశుద్ధాత్మను మరి మాకు ఇచ్చున్నారు ప్రభా. ఉచ్చరింపు సఖ్యము కాని మూర్ఖులతో ఆత్మే మీ పక్ష విజ్ఞాపన చేయనట్లుగా నా తండ్రి
మా పాపం మా దోషాలని ఎత్తు చూపుతూ అది ఎక్కడ సరి చేసుకోవాలో ఆ ఆత్మ మాకు బోధిస్తుండగా ప్రభా ఆ విషయాలు మీరు సరి చేసుకొని ప్రభా నీ దగ్గర కృపను పొందుకున్నట్లు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మశక్తి మీరు మాకు అనుగ్రహించారు. రాత్రి ప్రసారంలో మీరు మాట్లాడినారు ప్రభా. ఇదిగో నా తండ్రి పేతురు ప్రభా, నా తండ్రి పలకమైన మాటల నిమిత్తం వారి హృదయాలను పొడుచుకొని ప్రభా వెంటనే మారు మనసు పొంది ఆయా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నారు. ఇంకను బాప్తిస్మం తీసుకోక రక్షణ నిర్లక్ష్యం చేస్తూ పెట్టున్నారు. వారితో మీరు మాట్లాడారు. ఆయా సమయము ప్రభా గతించిపోతుంది. అయా నా తండ్రి ప్రభా దినముల ప్రభా అయా నా తండ్రి నియమించబడే దినాలు రాని వరకు ముందే తండ్రి మా ప్రవక్తను సరి చేసుకొని నువ్వు మాకు అనుగ్రహించిన రక్షణ అయా మీరు మాకు అనుగ్రహించబడిన రక్షణ విషయంలో ప్రభా అయా నా తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా అయా నా తండ్రి వాక్యాన్ని అంగీకరించి అయా మారు మనసు ఉంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవడానికి మనసు వారు ఇచ్చి ఈ లోకంలో ఎంత చేసి ఎంత సంపాదించి విడిచిపెట్టువారు పునాది గల పాత్ర పైన వైపు మనసు పెట్టుకొని నా దేవుడు చూసుకుంటాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు బాప్తిస్మం తీసుకుంటా నడిపించడా, రక్షణ తీసుకుంటా నడిపించడా, 100% నడిపిస్తాడు. 100% ఈ విషయంలో సహాయం చేస్తాడు. ఆయన కొరకు సమస్తాన్ని పెంటగా ఇంచి విడిచిపెట్టి ఆయన కొరకు వచ్చిన నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని విషయాల్లో నేను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదములకు వారసులకు కొరకే ఆయన ఆయనలో పక్షపాతం ఏమీ లేదు. ఆయనను అడుగు వరకు మరింత దారుణించిన దేవుడు కేవలము ఆయనకి ఇష్టంగా జీవిస్తూ నీ మనసులో అనుకుంటేనే పరిస్థితులను మార్చే దేవుడు, అధికారుల హృదయాలను మార్చే దేవుడు, రాత్రికి రాత్రి శాసనాలు మార్చే దేవుడు, గొప్ప కార్యములు జరిగించే దేవుడు. దస్తావేజుల లేఖల ప్రకారం ఒక వ్యక్తిని లేపి కోరేశ్వరు నా మంద కాపరి నా చిత్తం నెరవేర్చువాడా ఆయన కొరకు కోరేశ్వరు కొరకు మార్గాలను సరళం చేస్తున్నారని గత వారంలో మాతో మీరు నిన్న వాక్యము ప్రభా హృదయం అనే పలక మీద రాసుకొని ప్రభా అనుక్షణం దాన్ని ధ్యానిస్తూ దాని యందు అభ్యాసం చేస్తూ దాని విషయంలో ప్రభా పట్టుదలగి కలిగి ఆసక్తి కలిగి ప్రార్థన చేసే మనసు మనకు దయచేయండి. నిలబడి ప్రకటిస్తున్న ఏ వ్యక్తి అయినా కావచ్చు ప్రభా వారిని చిత్తమును ఏర్పాటు చేయబడిన వ్యక్తులని మేము ప్రభా గ్రహించి బలపరచిన మాటలు పరిశుద్ధాత్మను మాతో మాట్లాడుతున్నాడని హృదయపూర్వకంగా దాన్ని యాక్సెప్ట్ చేసి దాని విషయంలో ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. నిజముగా మాకు తిరిగిన సంగతులు అనేక విషయాలు బోధిస్తున్నారు. హృదయ కాఠిన్యం చేత హృదయ గర్వము చేత ఉన్న మా బ్రతుకుల్ని అయానంత వాక్యం ఖడ్గంతో కోసి ప్రభా పరిశుద్ధ పరిచిన ఆయన ముందు నడిపిస్తున్న విధానం చేదైన వేరు ఏది నుండి మనం తొలగించాడు. ఏదైనా పాపనేమో ఉంటే ప్రభా వేళ్లతో సహా పెకలించండి. ఆయన మా కళ్ళు మీరు కడగండి. మా యొక్క ప్రభా శిరసు నుండి అరకాలు మట్టుకు దేహం రక్తంలో కడగండి. ఆత్మ సంబంధంగా ప్రభా అయానంత మాట్లాడటం ప్రారంభించాడు. అన్నాడు హన్న ఆత్మలో ప్రార్థన చేసింది. నా ఎన్నువాడా దైవజనుడా నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను మత్తురాలే లేను, ద్రాక్షారసం చేతనే మత్తురాలే లేను. నేను ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఇదిగో అలసిపోయాను కానీ శరీరం అలసిపోయింది కానీ నా ఆత్మ ఇంకా ఆయన వెనుకలాడుతుంది. నా ఆత్మ ఇంకా ఆయనతోనే మాట్లాడుతుంది. నాకు సహాయం చేయగల దేవుని కొరకు ఆత్మ ఆరాటపడుతుంది. ఆసక్తిని చూసినాడు, దీవించాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆయటే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధ దేవుడు చూస్తున్న దేవుడు కనుదృష్టి యథార్థ ప్రవక్తను కలిగి ఆయన వెతుకువారు కలరేమో ఆయన యొక్క నేత్రములు భూలోకం మొత్తం సంచారం చేస్తుండగా అదిగో కొద్ది మందిగా కొద్ది వారిగా అయా సన్నిధిలో కూర్చుని జ్ఞాపకం చేసుకుంటాడు. దైత్యం మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా సహోదరులు అయా సహోదరులు ప్రభావ అయా అతను వారు చేస్తున్న విజ్ఞాపన వారి అవసరతల విషయంలో ఆయన మేము ప్రార్థిస్తుండగా అయా ప్రార్థిస్తుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మేము మేలు పొందుకోవాలి. ఈ 40 ఉపవాస దినాల తర్వాత గొప్ప సాక్ష్యాన్ని సన్నిధిలో లెగాలి ప్రభా, గొప్ప ప్రవక్తలు లెగాలి ప్రభా, గొప్ప ప్రార్థన లెగాలి ప్రభా, గొప్ప విజ్ఞాపన లెగాలి ప్రభా. అయా గొప్ప సాక్ష్యాలు ప్రభావ మేము విన్నట్లుగా అయా మీ కార్యములు జరిగించండి. సంఘ క్షేమాభివృద్ధి విషయంలో
అయ్యా నీ సహాయం దయచేయండి. బలహీనతలుంటే తొలగించండి. దీర్ఘకాలపు వ్యాధులుంటే నాయనా నీ నామంలో స్వస్థత విడుదల కలుగు చేయండి ప్రభా. అయ్యా నన్ను విడిచిపెట్టలేని పాపము ఉంటే అది ప్రభా తొలగించమన్నట్లుగా నీ సహాయం చేయండి. ఏలుబడి చేస్తున్నా ప్రభా శాపమే కానీ పాపం ఉంటే అది ప్రభా నా తండ్రి అయా నా తండ్రి కొట్టివేయమన్నట్టు నరకమన్నట్లుగా అగ్నిలో కాల్చమన్నట్టు ఆత్మ సంబంధంగా మీరు ప్రభా మండించండి. పరిశుద్ధాత్మను మీరు మండించండి. అయా నా తండ్రి ఒక్క రెల్లి వెళ్ళి పడితేనే ప్రభా అయా మేము ఒక చిన్న రెల్లిలో ఉన్నా చాలు ప్రభా అనేక మందిని వెలిగించారు, అనేక మందిని మండించడానికి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఆత్మ సంబంధంగా ప్రారంభించి శరీర సంబంధంగా ముగించి మరొక ఆత్మ సంబంధంగా ప్రారంభింపజేసిన వాడు నీవే కాబట్టి ముగింపు వరకు ప్రభా అయా కొనసాగించి వాడు నీ వైపు చూసు ప్రభా నా నీ శరీరంలో మొరపెడుతుండగా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండా నా తండ్రి మమ్మల్ని మీరు కాచి కాకుండా పోస్తున్న భ్రష్టులు కాకుండా మమ్మల్ని మీరు నలగొట్టు అనేక విషయాలు మాకు నేర్పించి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అనుభవ జ్ఞానము చేత ప్రభా అయా అనేక ప్రభా పరిచర్యలు మమ్మల్ని వాడుకుంటుంది దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నా తండ్రి కార్యక్రమం చెప్తున్నాను ఇంతవరకు మీరు జరిగించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక దైవజన ఫిలిప్ గారు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సత్యమైన ప్రసన్న మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరేదో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు కృపను దయచి ఇంకా పరిచయంలో ప్రభు ఇంకా బహుబలము కొనసాగినట్లు ఈ సంఘ పరిచయం ఎందరైతే నమ్మకంగా సహకరిస్తున్నారు వారందరికీ మెండైన ఆశీర్వాదం మెండైన కుటుంబాలు అనుభవించినట్లు ఈ పరిచయం దాతృత్వం కలిగి ఎందరైతే ప్రభు వారి గుప్పులు తిరుగుతున్నారు వారి జీవితాల్లో నిరంతర ఆశీర్వాదం దీవెన వారు చూసినట్లుగా ఈ సహాయం దయచి మమ్మల్ని సిద్ధపరచుకొని ఇప్పుడు ధర్మందు ప్రభు జరగవచ్చిన పునరుద్ధానపు ఆరాధనకు ప్రభు ఆయన సిద్ధపాటు కలిగి ప్రభు సకాలంలో మందిలో రావటానికి మీకు కృపను దయచేస్తున్నాను. మేము కనిపించే సమయం బట్టి మరొకసారి స్తోత్రాలు ఆ ప్రభు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనకి జ్ఞాపకం తీసుకుని వస్తున్నాము తండ్రి. యేసు రక్తం ఇచ్చే ప్రభు యేసు రక్తం ఇచ్చి యేసు నామకు సంపూర్ణ విజయం కలుగుతుంది.